వెట్రివేళ్ మురుగనక్కు హరోహర. నాన్న, ఇవాళ మనం చక్కటి ఆవకాయ అన్నం కలుపుకున్నాం. ఏం నాన్న? అయితే ఇది చేసే ముందర మనం ఓ 2-3 చక్కటి విషయాలు తెలుసుకుందాం, సరేనా? ఒకటి, ఈ ఆవకాయ అన్నంతో పాటు ఖచ్చితంగా ఏమిటి మామిడిపండు ఉండాల్సిందే. అద్భుతంగా ఉంటుంది, అవునా? కానీ దీనికి మనం కలుపుకొని తినే ముందర దాన్ని కూడా నైవేద్యం పెట్టుకున్నాను నాన్న. ఏమంటారు? దాని ప్రక్రియ, దాని వెనకాలన్న మీనింగ్ కూడా చెప్తాను నాన్న మీకు. అందరు తెలుసుకుని మన వాళ్ళు ఆచరిస్తే దానివల్ల మనకి శ్రీకృష్ణ పరబ్రహ్మ ఎప్పుడు కూడా దాని ఫలితాన్ని మనకి అందిస్తారు. దాంతోపాటు మనం అంతా పురోగమిస్తాం అన్నమాట. అయితే ఈ విషయం ఎలా పురోగమిస్తాము అన్నదానికి ఫస్ట్ ఒక దీవెనతోటి ప్రారంభిద్దాం నాన్న. ఏంటి? అవునా? ఓకే, రైట్. ఆ దీవెన ఎలా వస్తుందంటే మన వైదికంగా ఇలా మెట్లులోకి ఊహించుకోండి నాన్న. ఏమిటి? క్షేమం, స్థైర్యం, ధైర్యం, వీర్యం, విజయం, అభయం, ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం. అర్థమవుతుందా నాన్న? దీనికి మొట్టమొదట 2 మెట్లు ఉంటాయి. ఫస్ట్ మెట్టు ఏమిటి? క్షేమం అంటే మన ఫిజికల్గా సేఫ్టీ ఉండాలి, అంతా సమకూర్చాలి. నెక్స్ట్ స్టెప్ స్థైర్యం అంటే మానసికంగా ఒక స్టెబిలిటీ ఉండాలి అన్న. ఈ 2 కూడా మనం నేర్చుకుని పట్టుకుని వదిలినన్న. అర్థమవుతుందా? అవి మనం అవలంబించుకుంటే అన్నీ కూడా మనకి శుభాలు జరుగుతాయి నాన్న. అలా మెట్లుగా మనం అందరం కూడా అలా పై స్థితికి చేరుతాం. ఏంటన్నా? ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఇది చేద్దాం. రైట్. ఇది చేసే ముందర ఒక్క మాట, ఈ యోగము అంటారు. ఆ యోగాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మ, యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరబ్రహ్మ మనకి చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే మనం శ్వాసని ఎలాగ బ్యాలెన్స్లో పెట్టుకోవాలి, దానివలన కలిగే ఒక స్టెబిలిటీ ఎలా వస్తుంది, దానివల్ల నాన్న మనకు వచ్చే ఆయుర్దాయం పెరగడం, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం, అన్ని రకాలుగా కూడా పురోగమించడం జరుగుతుంది అన్న. అవునా? ఇదే అర్జునుడికి చెప్పాడు, అర్జునుడు అలాగే ఫాలో అయ్యాడు. దాంతో కూడా మనం చూసాం, తను చేయాల్సిన కార్యాలు చేశాడు, పని అయింది. ఓకే, రైట్. అందుకని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మానసికంగా ఒక స్టెబిలిటీని నాన్న తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవడం ఎలాగా అంటే నిన్ననే శ్రీ పరమహంస అంతర్ముఖానంద స్వామి అని ఒక ఆయన మనకి ఇంటి దగ్గర రావడం జరిగింది నాన్న. వాళ్ళు ఏం చెప్పారు? ఈ బొట్టు ఉంది కదా, హైపోథలామస్ రీజన్ అంటారు మెడికల్ టర్మ్స్లో. దానికి మనం కంఠం అంటే మన గొంతు నాలుగనిచిన అన్న ఊపిరి పీల్చుకోవడం, అక్కడ వరకు పీల్చడం, ఏదో ఒక తాడు పెట్టి లాగినట్టుగా పీల్చుకోవడం, అలా వదిలేస్తే అది బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది అన్న. ఆ బ్యాలెన్స్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇంకా సైకిల్ తొక్కినట్టే. ఒక్కసారి బ్యాలెన్స్గా వచ్చినప్పుడు ఇంకా తొక్కుతూనే వెళ్తాం ఎంత దూరం అయినా. అదన్నమాట పరిస్థితి. అయితే ఎలా వస్తుందంటే ఒక్కటి చూపిస్తాను క్లుప్తంగా, మీరు కూడా నేర్చుకుని ప్రాపర్గా గురువు గారి దగ్గర నేర్చుకుని మీరు చేయాలి నాన్న. అవునా? ఓకే, చూడండి. అలా ఒక 10 నిమిషాలు చేసుకుంటే సైకిల్ మీద చక్కగా బ్యాలెన్స్డ్గా వెళ్ళినట్టుగా వెళ్ళిపోతాం. మిగతా చేయాల్సిన కార్యాలన్నీ కూడా సునాయాసంగా ఆరాంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం నాన్న. ఓకే, ఇది ఎందుకు చెప్పాను? ఎలాంటివి పట్టుకోవాలి, ఎలాంటివి వదలాలి అన్న విషయాల్లో ఇది పట్టుకోవాల్సిన విషయం. అర్థమవుతుందా నాన్న? ఓకే, రైట్. ఇప్పుడు సరే, మనం ఆవకాయ కలుపుకుందాం. అవన్నీ పక్కన ఉన్నాయి. సరే, కలుపుదాం, మొదలుద్దాం. రైట్. కొంచెం ఫస్ట్ ఆవకాయ వేసుకుందాం.
మంచి ఘుమఘుమలాడుతుందండి. మంచి ఆవ కూడా పెట్టారు, మంచి ఇంగువ కూడా దట్టించారు, బ్రహ్మాండంగా ఉంది. సరే ఇక్కడికి వద్దాం, ఇంకొంచెం ఆగా వేద్దాం. ముక్కలు కూడా బాగున్నాయండి. ఆహా, వేడి వేడిగా ఉంది, చాలా బాగుందండి. ఈ సమ్మర్ హాలిడేస్లో ఆవకాయ, మామిడిపండు ఇహ కలుపుకుని ఇలా కొంచెం ఏది నెయ్యి వేసుకుందాం. అది రైట్. ఆహా, రైట్. ఉంది కనపడుతుందే శుభ్రంగా. ఇలా కలుపుకుందాం నాన్న. అందరూ మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉండాలి నాన్న. అదే మనకి ప్రథమ కర్తవ్యం, అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాతంతా నెక్స్ట్, ఇంకేం చేసినా నెక్స్ట్. ఫస్ట్ మానసికంగా స్థైర్యంగా ఉండడం, అలాగే ఫిజికల్గా ఆ సేఫ్టీని పొందడం. ఈ రెండు విషయాల్లోనూ మొదటి విషయం గురించి శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పింది, అలాగే గీతలో మనం మాట్లాడుకున్నాం. ఏది మనం ఊపిరి ఎలా పీల్చాలి, ఊపిరి ఎలా వదలాలి, దాన్ని మనం ఎలాగా బ్యాలెన్స్లో పెట్టుకోవాలి అన్న దానికి ఒకటి తెలుసుకున్నాం. దాంతో మైండ్ బ్యాలెన్స్లో వస్తుంది. అవునా? అవునా? రైట్. నెక్స్ట్, ఇప్పుడు అన్నం ఇలా కలుపుకొని తినేయడం ఒక ఎత్తు. అబ్బా నోరు ఊరిపోతుందండి, బ్రహ్మాండంగా ఉంది, ఆగలేమంటాం. అబ్బబ్బా ఆగకూడదు. కాకపోతే ఈ అన్నం అనేది ఒక యజ్ఞం లాంటిది. ఇప్పుడు మనం యజ్ఞానికి కావాల్సినవి చూడండి, ఆవకాయ, నెయ్యి, అవునా, నెయ్యి, ఇక అన్నం కలుపుకున్నాము, శుభ్రంగా పళ్ళెం అన్నీ అరేంజ్ చేసుకున్నాము. యజ్ఞానికి లాగా శుభ్రంగా ఉంది కదా. యజ్ఞం చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ నైవేద్యం పెట్టాలండి, ఆహుతి చేయాలి. మన శ్రీమన్నారాయణుడికి, మన దేవతలకి ఆరాధన చేయాలి, తర్వాత నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత మనం కూడా దాన్ని మన శరీరానికి పోషణ కింద ఇచ్చుకుంటే ఏంటన్నా అదంతా బ్రహ్మాండంగా మనకి అన్ని రకాలుగాను బ్రహ్మాండంగా తయారవుతుంది. అది ఏమిటి ఇవి చూస్తున్నారా, బ్రహ్మాండంగా ఆవకాయ కలుపుతున్నాను, నెయ్యి వేసి మంచిగా ముక్కలు ఇవి అవి. ఇది అయిందా, ఇది రెడీ అయిపోయింది కదా. చూడండి మొక్కలు పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు మామిడిపండు, ఇవ్వండి మామిడిపండు కూడా పక్కన పెట్టాను. మనం దీన్ని తీసుకునే ముందర నైవేద్యం పెడదాం. నైవేద్యంలో ఉన్న స్టెప్పులు, అలాగే మనం పరిచయం పడతాం కదా, మన పరిచయం పట్టే స్టెప్పుల్లో కూడా నాన్న కామన్. ఆ కామన్ ఏంటో చెప్తాను, దానికి వెనకాల ఉన్న కొద్దిపాటి మీనింగ్ చెప్తాను మీకు క్లుప్తంగా. దానికి చాలా మీనింగ్లు ఉన్నాయి, కానీ క్లుప్తంగా చెప్తాను. చిన్నపిల్లలు కాబట్టి తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాస ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని ముందుకు తీసుకునేగలరని ఆశిస్తున్నాను నాన్న. అవునా? సరే, చేయి కడిగేసుకుంటాను. తర్వాత దీనికి మనం ఏం చేద్దాం, చక్కగా నైవేద్యం పెడదాం. శ్రీకృష్ణ పరబ్రహ్మకి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం దీని పని పడదాం. రైట్, కడిగేసుకున్నాం కదా, శుభ్రంగా చేయి తుడిచేసుకుని ఇహ చూడండి, శుభ్రంగా ఆవకాయ, మామిడిపండు వెయిట్ చేస్తున్నాయి కదా. నోరు ఊరిపోతుందా? అవుతుంది కదా. రైట్, ఇవ్వండి. సరే, ఇదిగోండి మనకి నైవేద్యానికి రెడీగా పెట్టుకున్నాం. రైట్, దీన్ని మనం ఇదిగోండి రెడీ చేసుకుంటున్నాను. నైవేద్యం పెడదాం, కనబడుతుంది కదా. ఆ నైవేద్యం వెనకాల ఉన్న మీనింగ్ కూడా చెప్తాను నాన్న, ఏమిటి తెలుసుకోవాలి మీరు. రైట్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఇంకా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అయింది. అయితే దీని మీనింగ్ కూడా ఒక్కసారి చెప్తాను నాన్న,
ఓకే. ప్రాణాయ స్వాహ అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్కి పోషిస్తుంది అన్నమాట. వ్యానాయ స్వాహ అంటే నాభి కింద ఉన్న అవయవాలు ఆ సిస్టమ్ అంతటి కూడా పోషిస్తుంది అనమాట. 3 వ్యానాయ స్వాహ అంటే మన ఎంటైర్ బాడీ సర్క్యులేటరీ సిస్టమ్ మొత్తం అంతా కూడా పోషిస్తుంది అన్నమాట. తర్వాత ఉదానాయ స్వాహ అంటే మన సెన్సరీ ఆర్గన్స్, సెన్సరీ పర్సెప్టర్స్ అంటే చూపు, ముక్కు, తర్వాత నాలుక, చెవులు అయిందా, తర్వాత శరీరం, ఈ 5 సెన్సరీ ఆర్గన్స్ని పోషిస్తుంది అన్నమాట. అయిన తర్వాత సమానాయ స్వాహ అంటే ఏంటంటే ఇదంతా మన డైజెషన్కి దాన్ని పోషిస్తుంది అన్నమాట. తర్వాత బ్రహ్మణే స్వాహ అంటే మన ఆల్ దట్ ఈస్ అస్ ఆర్ మీ అన్నదాన్ని పోషిస్తుంది. సరే, ఇవన్నిటినీ మరి ఎలాగ పోషణ జరుగుతుంది? మన వీటిని ఏమి ఈ పంచ దీని ఏమంటారు, ఈ వాయువుల్ని మనం దీన్ని ఏమీ ముట్టుకోలేం. అయితే దీన్ని ఒక రెండు విషయాలు అంటే ప్రక్రియల ద్వారా కొద్ది మాత్రం దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలం. అది మనం ఊపిరి తీసుకోవడం, వదలడం, దాంతో మాత్రమే కొంచెం కంట్రోల్ అవుతుంది. మిగతాది మనం మన వేద మంత్రాలతో పాటు మన ఋషులు ఇచ్చిన ఈ పద్ధతి, ఈ పరిశేషణం, ఇవి చేస్తే అందాల్సినవన్నీ కూడా మన శరీరానికి, మన మైండ్కి అన్నీ అందినాన్న శుభ్రంగా మనం పురోగమిస్తాం. సరే, మరి అయితే ఈ 2 విషయాలు తెలుసుకున్నాం కదా. ఒకటి బ్రెత్ కంట్రోల్, ఓకే, అది నేర్చుకోండి. 2 పరిశేషణం చేయండి, లేకపోతే దేవుడికి నైవేద్యం పెట్టండి. ఎక్కడున్నా సరే ఫస్ట్ ఈ 5 ఈ వాయువుల గురించి కొంచెం అవగాహన తెచ్చుకొని మనం పరిశేషణ చేస్తే నాన్న బ్రహ్మాండంగా మనకి అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఓకే, జై శ్రీమన్నారాయణ. ఓం హరోహర. ఉంటాను నాన్న.